హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ విత్ గారెలు. అసలు తిని చాలా రోజులైంది, చాలా కాదు సంవత్సరం పైన అయింది. అసలు ఈ మధ్య చేసుకునే లేదు, ఎందుకో తినాలనిపించి నైటే పప్పు నానబెట్టేసాను, పొద్దునే మిక్సీ పట్టేసాను. మా వారికి చెప్తే పొద్దునే చికెన్ తెచ్చిచ్చారు. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎవరికైనా చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. నాకెందుకో చికెన్ కర్రీ విత్ గారెలు తిన్నప్పుడు అయితే నా ప్రెగ్నెన్సీ డేసే గుర్తుకొస్తాయి. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా పాప కడుపులు ఉన్నప్పుడు నేను 7 or 8 months అనుకుంటా, అప్పుడు నేను పార్లర్ లో వర్క్ చేయడానికి వెళ్ళేదాన్ని. సో మా మేడం వాళ్ళ ఇల్లు షాప్ వెనకాలనే ఉండేది. తను మధ్యాహ్నం లంచ్ కి వెళ్తుండేది. ఒక రోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి నా కోసం వేడి వేడి గారెలు చికెన్ కర్రీ తీసుకొచ్చింది. గారెలు తిన్నాను కానీ చికెన్ కర్రీ తోటి ఎప్పుడు తినలేదు, అప్పుడే ఫస్ట్ టైం తినడం. నాకు అది బాగా గుర్తుండిపోయింది. ఎందుకో చికెన్ కర్రీ గారెలు తిన్నప్పుడల్లా నాకు ఆ రోజులే మేడమే గుర్తుకొస్తుంది. అందుకే మీతోటి షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ గారెలు చేతితోటే వేసాను, కానీ పిండి జారిపోతుంది, షేప్ రావట్లేదు. అందుకని తర్వాత టీ జల్లెడతోటి ట్రై చేశాను. షేప్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. మళ్ళేమో టేస్ట్ కూడా ఈరోజు చాలా 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 బాగా వచ్చింది. మా ఆయనకి ఎందుకో పూరి తినాలనిపించిందంట, అందుకే ఆయన కోసం సపరేట్ గా 4 పూరీలు వేసి ఇచ్చాను. ఎందుకో ఈరోజు వంటలు చాలా బాగా కుదిరాయి. మీరేం సండే స్పెషల్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి.